ఏవండి దీనులుగా ఉండాలి. ఒక ప్రాంతంలో ఒక మంచి ఆలయం ఉంది. దాదాపుగా ఒక 2000 మంది ఆలయానికి ప్రజలు వస్తూ ఉంటారు, విశ్వాసులు. అయితే అందులో ఉన్న యవనస్తులు యథావిధిగా ఆలయానికి ఆదివారం వస్తూ ఉండి ఉదయాన్నే ఒక గంట ముందర వచ్చి అక్కడ పరిచర్య ఏమైనా చేస్తూ ఉంటారు, వారికి వాడుక. అయితే ఆ ఆలయంలో ఏవండి కుర్చీలు కానివ్వండి, చాపలు కానివ్వండి, లేదా ఇంకా ఏవైతే ఉన్నాయో అన్ని రకాల పరిచర్యలు చేస్తూ ఉంటారు. ఆ వారం వచ్చారు, అలా చేశారు. కాకపోతే అన్నీ చేశారు కానీ ఒకటి చేయలేదు. ఏంటా ఒకటేనంటే బాత్రూములు కడగలేదండి. ఆలయానికి 5 బాత్రూములు ఉన్నాయి, 5 బాత్రూములు కడగలేదు. ఒరే నువ్వు కడిగేరా అని ఈయన అన్నాడు. ఆడన్నాడు ఇంకొకడు, ఏమండి ఒరే నువ్వు కడిగేరా అని అన్నాడు. ఇలాగున ఆడు కడుగుతాడని ఈడు కడుగుతాడండి ఆడు, అలాగున మొత్తం మీద ఉమ్మడ గొర్రె పుచ్చి చచ్చినట్లుగా ఏమండి ఈ 10 మంది యవనస్తులు ఆ బాత్రూములు కడగడం మానేశారు. ఆ వారం సరిగ్గా అదే టైంలో ఒక వ్యక్తి వచ్చాడు. బాత్రూములు చూస్తే చాలా చిరాగ్గా ఉన్నాయి. లోపలికి వెళ్ళి యవనస్తుల దగ్గరికి వెళ్ళి, ఏమ్మా దయచేసి మీరు బాత్రూములు కడగండి, యవనస్తులు కదా అని అంటే, ఆడు కడుగుతాడండి అని అన్నాడు. ఆయన దగ్గరికి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఆడే కడుగుతాడండి అని అన్నాడు. ఇలాగున ఏవండి ఎవ్వరూ కడగలేదు. ఇక ఈయన ఏం చేశాడంటే బాత్రూముల దగ్గరికి వచ్చి కడగడం మొదలుపెట్టాడు. దాదాపు 4 బాత్రూములు కడిగేసాడు, 5వ బాత్రూమ్ కడుగుతూ ఉన్నాడు. ఈలోగా పాస్టర్ గారు వచ్చారు. ఏవయ్యా మీరెవరు బాత్రూములు కడుగుతున్నారు, ఆలయానికి ఏమైనా క్రొత్తగా వచ్చారా అని అంటే, అవునయ్యా పోయిన ఆదివారం వచ్చాను, ఇది 2వ ఆదివారం, బాత్రూంలో చిరాగ్గా ఉన్నాయి అనేసి యవనస్తుల్ని అడిగాను, కడగలేదు. సర్లే ఇంకా టైం ఉంది కదా ఆరాధనకు అనేసి నేను కడుగుతూ ఉన్నాను. ఏ ఊరు మీది అని అంటే మన మండలంలో పోలీస్ స్టేషన్ ఉంది కదండి, అందులో ఎస్ఐగా వర్క్ చేస్తూ ఉన్నాను నేను. దయచేసి ఒక 5 సంవత్సరాలు ఇక్కడే ఉంటాను నేను. మన ఆలయానికి మరి ఇక్కడికి వస్తూ ఉన్నానండి, ఎవరిని అడిగితే ఆత్మీయంగా నడిపిస్తారు పాస్టర్ గారు అని చెప్తే ఇక్కడికి నేను వస్తూ ఉన్నాను. అయినా ఏం పర్వాలేదులేండి నేను కడుగుతాను అని అంటే, లేదండి మీరు వెళ్ళి ఆలయంలో కూర్చోండి, పిల్లలు చేస్తారులే, అంత హోదాలో ఉండి మీరు ఈ పని చేయడం మంచిది కాదు వెళ్ళండి అని అంటే, లేదయ్యా నేను చిన్నప్పటి నుండి మా ఆలయంలో ఉన్నప్పుడు నేను బాత్రూములు కడిగేవాడిని, ప్రతి పరిచర్య చేసేవాడిని, నిజంగా దేవుళ్ళు అవన్నీ చేశాను కాబట్టి ఈరోజు ఇటువంటి ఉన్నతమైన స్థాయి నాకు దేవుడు ఇచ్చారు. ఒక స్థాయిలోకి వచ్చాను కదని దేవుని మర్చిపోకూడదు కదా, దేవుడు నాకు ఎంతో మేలు చేశారు, ఇంకా మేలు చేస్తారు. కాబట్టి ఏమున్నప్పటికీ నేను మట్టికి ఈ స్థాయిని వదిలిపెట్టనండి, ఈ స్థితిని నేను వదిలిపెట్టనండి. నేను ఇంకా ఒక బాత్రూమ్ ఇది అయిపోతే నేను ఆలయంలోకి వచ్చి కూర్చుంటాను పాస్టర్ గారు, దయచేసి నన్ను కడగనివ్వండి అని అన్నాడు. ఇక పాస్టర్ గారు లోపలికి వచ్చేసాడు. నేను అంటాను, స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఇల్లు ఉంది, హోదా ఉంది, ఏవండి పోలీస్ జాబ్ ఉంది, ఇవన్నీ ఉన్నప్పటికీ ఏం కడుగుతూ ఉన్నాడట, బాత్రూములు కడుగుతున్నాడు. ఇప్పుడు తన్ను తాను తగ్గించుకుని దేవుని పరిచర్య అలాగను చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇతన్ని ఏమందాం మనం ఇప్పుడు, దీనుడు. ఎవరైతే తన్ను తాను తగ్గించుకుని జీవిస్తూ ఉంటారో వారే కదా దీనులు. మరి ఇటువంటి దీనుల్ని దేవుడు ఏం చేస్తారట, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కింపజేస్తారు. నువ్వు తగ్గించుకుంటావా, అయితే నిశ్చయముగా దీవించబడతావు. నీ మాటల్లో తగ్గింపు ఉండాలి, నీ చూపుల్లో తగ్గింపు ఉండాలి, నీ తలాంపుల్లో తగ్గింపు ఉండాలి. ఎవరితో మాట్లాడినప్పటికీ అయ్యా ఏదో దేవుని మహాకృపను బట్టి ఇలా బ్రతుకుతూ ఉన్నామయ్యా, దేవుడే సహాయం చేసి ఇలా నిలబెట్టాడు మమ్మల్ని, ఆయన కృప అండి. మంచి ఇల్లు కట్టారండి మీరు, మీ ఇల్లు చూస్తే చాలా నిజంగా అందంగా ఉందండి అని అంటే, అయ్యా ఏదో దేవుడు ఇచ్చారండి చిన్న